తొల్లిటి దినములను పూర్వకాలపు సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. అవును, పూర్వము ఇంతకు మునుపు గడిచిన కాలము, గడిచిన సంవత్సరములు మనలను దేవుడు నడిపించిన విధమును తలంచి, దేవుడు ఇంతవరకు నీ జీవితాన్ని ఏ రీతిగా కొనసాగింపచేశారో, పూర్వము ఇంతకు మునుపు ఆయన మన ఎడల ఎంత కృప చూపి ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనలను విడిపించి ఆయన పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించి ఉన్నారో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుండి తప్పించి సురక్షితమైన మార్గాలలో నడిపిస్తున్నారు. ఆ కృపను తలంచి మనస్సునకు తెచ్చుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. పూర్వము గడిచిన దినములన్నీ మీరు మమ్మలను కాపాడి భద్రపరిచారు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా మీరు కాపాడారయ్యా. గడిచిన సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలు మా జీవితాలలో మీరు జరిగించి ఉన్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భక్తుడు నాయన గడిచిన జరిగిపోయిన సంగతులను మనస్సునకు తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రీతిగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధిలో కనబడినట్లుగా, ఇదిగో ఈ దినమందు మేము కూడా మీ సన్నిధిలో అట్టి రీతిగా మీరు చేసిన ఉపకారములను, మేలులను, గడచిన సంవత్సరములను జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా ఎడల ఎంత కృప చూపుటకు మేమే పాటివారిమయ్యా. అయినప్పటికీ మమ్మలను విడువక, ఎడబాయక, మరువక జ్ఞాపకం చేసుకుంటున్నారు. అన్ని విషయాలలో మీ సహాయమును, కృపను మా ఎడల విస్తరింపచేస్తున్నారయ్యా. మీ వందనాలు చెల్లిస్తున్నాము. భయంకరమైన పరిస్థితులు, భయభీతులలో నుండి మీరు విడిపించారయ్యా. మరణపు అంచులలో నుండి తప్పించారు. రోగశయ్యము మీద మమ్మలను ఆదరించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, బాగు చేసి లేవనెత్తారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మీరు చేసిన ఉపకారాలు, మీరు చేసిన మేలులు, మీ సహాయమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఉన్నారో, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో, నీ బిడ్డలను మరువక జ్ఞాపకము చేసుకోనండి. సమృద్ధి అయిన కృపచేత మీరు నింపి నడిపించండి నాన్న. మీ కృపతో తృప్తిపరచుమని వేడుకుంటున్నామయ్యా. ప్రస్తుతము వారున్న పరిస్థితులను కూడా మీరు చూస్తున్న దేవుడవయ్యా. కనికర పూర్ణుడా, మీకు స్తోత్రాలయ్యా. మునుపు ఏ రీతిగా జ్ఞాపకము చేసుకున్నారో, మునుపు ఏ రీతిగా మమ్మలను కటాక్షించారో, ఇక మీదట కూడా మమ్మలను నడిపించే దేవుడవు నీవని, బాగు చేయగలిగిన దేవుడవు నీవని, మా పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడవు, శాంతి సమాధానములను అనుగ్రహించు దేవుడవని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృపద ఇచ్చేయండి. ఏ ఒక్కరు కృంగిపోవడానికి వీల్లేదయ్యా. నీరసిల్లడానికి వీల్లేదు నాయన. అసంతృప్తిగా ఉండడానికి వీల్లేదయ్యా. నిరాశ అనే ఊబిలోనికి వెళ్ళిపోవడానికి వీల్లేదు నాన్న. మీరు కనికరించండి, కృప చూపండి. తొల్లిటి దినములను జ్ఞాపకము చేసుకునే కృపద ఇచ్చేయండి. ఇంతకు మునుపు అయ్యా మీరు ఎలాగో కృప చూపారో అటు దానిని జ్ఞాపకము చేసుకొని ధైర్యముతో అడుగులు వేయుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడువలసిన మార్గములను మీరు బోధించండి. ఈ దినమంతయు కృపాక్షేమములతో నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ కటాక్షమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దైవమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర పూర్ణుడా, మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, కృప చూపి మీ ఉన్నత రాజ్య పౌరులుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు ఆశీర్వదించునుగాక. పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.